భూపాల్పల్లి పట్టణం భాస్కర్గడ్డ దగ్గర గత ప్రభుత్వం 416 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి క్వార్టర్లలో 392 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గత ప్రభుత్వం హయాంలో అలాట్ చేసి 2023 సంవత్సరంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఒక నలుగురికి లెటర్ అందించి 392 మందికి అర్హులైన నిరుపేదలకు డ్రాలో కేటాయించడం జరిగింది. మళ్లీ వారికి రద్దు చేసి వేరే వారికి కేటాయించేందుకు ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని బీసీ సంఘం జిల్లా నాయకులు భీమనాథుని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ 392 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు లెటర్ అందించి నిరుపేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలో గల భాస్కర్ గడ్డలో గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఒక 416 దాకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవారికి నిరుపేదవారికి నిర్మించడం జరిగింది. అప్పుడు 9/2/23 రోజున అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారు కల్వకుంట్ల మన రామారావు గారు కేటీ రామారావు గారు ప్రారంభించిన సందర్భంగా అప్పుడు వీళ్ళందరికీ ఒక దాదాపు 392 మందికి నిరుపేదలకు ఒక అప్పుడు డ్రాలా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన తర్వాత 392 మందిలో ఒక నలుగురికి మంత్రి గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసినారు. కానీ మరి వాటిని ఇప్పుడు మళ్ళీ ఇవ్వకుండా కొత్త వారికి ఇస్తాం, మళ్ళీ దీనిలో అదే దాందే అని దీన్ని వాయిదా వేసి మీరు మళ్ళీ మేము అప్పుడు మంజూరు చేయలేదని ఈ మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ కానీ మరి ఇక్కడ మీరు మళ్ళీ వేరే వాళ్ళకు ఇచ్చేందుకు ఇక్కడ మళ్ళీ పూర్తి చేస్తారు కనుక దీన్ని వెంటనే ఆపి ఇదివరకు అలాట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని బీసీ సంఘం నాయకుడుగా నా పేరు భీమనాథ సత్యనారాయణ. ఎందుకంటే నిరుపేదలు జిల్లా కలెక్టర్ ఒక యంత్రాంగం ఆధ్వర్యంలో ఎల్లందు క్లబ్లో వారు అన్నీ ఒక 2500 దాకా ఉంటుంది. అలా డ్రాలా వీరికి వెళ్ళింది 392 మందికి కనుక వెంటనే మన స్థానిక శాసనసభ్యులు మన గండ్ర సత్యనారాయణరావు గారు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిరుపేదలను ఆలోచించాలని సందర్భంగా మరి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా జోక్యం చేసుకొని ఈ నిరుపేదలు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు పాపం వీరికి ఇల్లు లేవు కనుక వీరిని ఆదుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని వాయిదా వేసి మళ్ళీ వేరే వాళ్ళకి కేటాయిస్తే మళ్ళీ లొల్లులు మరి నాకు కావాలని ఇది అడుగాకుండా ఇటుగాకుండా ఇది వాయిదా పడుతుంది. దీని వలన లబ్ధిదారులలో అర్హత లేని వారు ఉంటే తీసేయమని మేము కోరుతున్నాం తప్ప మళ్ళీ ఎవరైనా దీనిలో ఎంక్వైరీ చేయండి. మళ్ళీ ఒకసారి వీళ్ళు ఏమన్నా ఎంక్వైరీలా వీళ్ళు ఉన్నారు వీళ్ళకి అర్హత లేదంటే తీసేసినా కానీ మంచిదే. కానీ మొత్తం ఈ 392 మందిని మొత్తం క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తా అంటే వీళ్ళందరూ బాధపడుతున్నారు కనుక మంచి మనసుతో ఆలోచించి అన్ని పార్టీ రాజకీయ నాయకులు జిల్లాలోని ప్రజలు కూడా అందరూ వీరికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకరికి అన్నం పెట్టి ఇప్పుడు నోటికాడికి వచ్చిన తర్వాత మళ్ళీ గుంజుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు మీరు మంచి మనసుతో ఆలోచించి అందరికీ నిరుపేదలకు ఆదుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తిస్తున్నాను. నమస్తే. ఇల్లు అలాట్మెంట్ అయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ అయిన వారికి అయ్యా మనకు ఇక్కడ భూపాలపల్లి భాస్కర్ గడ్డలో మన డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇలా కిరాయించారు. పాపం ఒక్కొక్క కష్టాలు ఒక తీరున్నాయి. ఇల్లు ఇక మాకు వచ్చింది కదా ఇల్లు అని చాలా ఆశతో ఉన్నారు. ఈ ఆశను మళ్ళీ వీళ్ళు అయ్యో మీకు గాలే మళ్ళీ ఇయ్యం వేరే వాళ్ళకి ఇస్తామంటారు కనుక అమ్మ మీరు మన మీ దేవురు ఇక్కడ మాది ఇల్లు కాలిపోయింది. మేము కూలి పనే చేస్తాం, మాకేం లేదు. పేసర్ కనుక పేసర్ నిర్మల మా భర్త పేరు పేసర్ కనుక. పిల్లలందరూ 2 కొడుకులు 1 బిడ్డ. చెట్టు కింద ఉంటాను, చెట్టు కింద కవర్ వేసుకొని ఉంటాను. ఓదికి పావులు ఉంటాను, ఓదికి బాయి బంధు ఉన్నది. మమ్మల్ని ఎవరు కాంతలేరు. మేము చచ్చిపోతే అత్తయ్య కావచ్చు. దయచేసి మాకు ఇవ్వాలి. ఇక మందు డబ్బు పట్టుకొని తాగుతానని ఇక్కడికి వస్తానని అత్తాను. నేను అప్పటికా నుంచి ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇస్తారు ఎమ్మెల్యే తిన్నట్టు మరి మంచిగా ఉండే మనం ప్రభుత్వం ఇస్తుంది. ఇల్లు కాలిపోతే ఇప్పుడు ఏముంటాయి సార్ ఇవ్వాలి. ఇలాంటి పాపం ఇల్లు కాలిపోయిన నిరుపేదకు వీళ్ళందరికీ ఇక మాకు ఇచ్చిండ్రు అని పాపం అంత అవస్థ పడుతుంది కనుక వీళ్ళందరికీ ఈ 392 మంది దాకా వీళ్ళకి ఇచ్చిన వాళ్ళందరికీ అలాట్మెంట్ ఆయన అందరికీ ఇవ్వాలని మేము బీసీ సంఘం నాయకుడుగా కోరుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి
పార్టీతో సంబంధం లేకుండా ఎవరు చేసినా మనం పేదవారికే చేస్తున్నాం కనుక మీరందరికీ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాం. వాడ మీద అందరూ బాగా కట్టుకున్న బట్ట కానుంచి తిండి బియ్యం కానుంచి తెచ్చిస్తే అవి తినుకుంటూ కవర్ కింద ఉంటాను చేసుకుంటే తిన్నట్టు కూలి పని అందరూ